నేను జిఆర్ మహర్షి. రఘురామకృష్ణమరాజు గారు, ఆయన సింపుల్గా త్రిబుల్ ఆర్ అంటారు. త్రిబుల్ ఆర్ గారు ఏం చేశారంటే ఈరోజు మళ్ళీ ఒక సెన్సేషన్ న్యూస్లోకి వచ్చారు. న్యూస్లోకి రాకపోతే ఏమిటి ఆయన ప్రాబ్లం అంటే, ఆయన న్యూస్లో లేకుండా ఉండలేరు. ఒక దాదాపు 4.5 ఏళ్ల పాటు కంటిన్యూగా న్యూస్లో ఉంటూ, కంటిన్యూగా జగన్ గారిని విమర్శిస్తూ, జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక వీడియో చేయడం అనేది ఆయన ప్రత్యేకత. నిజానికి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా రఘురామకృష్ణమరాజు గారే ఎక్కువ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అవన్నీ చేసింది. అంటే ఎక్కడా కూడా జరగనటువంటి ఒక విచిత్రమైన విషయం ఏంది, వైసీపీ తరఫున ఎన్నికయ్యి, ఎంపీగా ఎన్నికయ్యి, కారణాలు ఏమైతేనేమి ఆయన ఆ పార్టీని ఏదో కారణాల వల్ల దూరం కావడము, ఆ పార్టీని విమర్శించడము, ఆ పార్టీ మీద వ్యంగ్యంగా మాట్లాడడము, ఇవన్నీ చేస్తూ ఉండడం తర్వాత ఆయన మీద ఒక కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేశారు. తన మీద భౌతికంగా దాడి చేశారు, తనని హింసించారు, కొట్టారు అని ఆయన ఆరోపించారు. అది ఇంకా నిన్న మొన్న కూడా కేసు నడుస్తుంది. మళ్ళీ జగన్ గారి మీద కూడా మళ్ళీ ఆయన ఏదో ఒక ఫిర్యాదు ఏదో చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఇంతకే ఆయన్ని అక్కడ ఏం జరిగింది, ఏమిటి, దానికి సాక్ష్యాలు ఏమిటి, అవన్నీ ఆ కేసును పక్కన పెడితే, ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, పార్టీలోనే ఉన్నారు, వీళ్ళు కూడా ఏం సస్పెండ్ చేయలేదు, పార్టీలోనే ఉండి పార్టీ ఎంపీగానే అధికారికంగా కొనసాగుతూ నిరంతరం రచ్చబండని, అదని ఇదని వ్యంగ్యంగా వెటకారంగా జగన్ ప్రభుత్వం మీద ఏమొచ్చినా కూడా ముందు మీడియా ఆయన దగ్గరికి పోయి ఆయన అభిప్రాయం మీద అడగడం, లేదా ఆయనే తన అభిప్రాయం చెప్పడం, లేదా ఆయనే ఒక వీడియో చేసి ప్రజల ముందు వదలడం, ఈ వెటకారంగాను వ్యంగ్యంగాను జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రావడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగింది. అది ఈ నిరంతర ప్రక్రియ వల్ల ఏమైందంటే, ఆయన ఎప్పుడు ప్రతిరోజు కూడా మీడియాలో ఉంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీడియాలో ఈ మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి ఈమె ఏం మాట్లాడతారు, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం మీద కూడా ఏదో అరకొర మాట్లాడారు ఆయన. కాకపోతే ఆయన ఏమిటంటే, వైసీపీ ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఆయన బీజేపీ నుంచి తనకేదో అవకాశం వస్తుంది, నరసాపురం ఎంపీగా అనుకున్నారు. బట్ నరసాపురం ఎంపీగా రాజు గారు వేరే ఆయన వచ్చారు. ఈయనకి ఏమిటి, ఈయన ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఈయన పరిస్థితి ఏమిటి అనేది అందరికీ ఆలోచిస్తున్నాడు. ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంది నా పరిస్థితి, అసలు నాకు ఎక్కడ సీట్ ఇవ్వరా, తెలుగుదేశానికి ఇంత మేలు చేశాను కదా, జగన్ గారిని నిరంతరం విమర్శిస్తూ, ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తూ, ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీద నిరంతరం ఆరోపణలు చేస్తూ, నా అంతలా తెలుగుదేశానికి వైసీపీలో ఉంటూ, వైసీపీలో అధికారికంగా కొనసాగుతూ నా అంతగా మేలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ఉంటారా, మరి నాకెందుకు ఈయన ఇవ్వకుండా ఉంటారు అన్నారు. చివరి నిమిషంలో ఇంక ఇవ్వరు, ఆయనకి ఏమైనా డౌటు, రఘురామకృష్ణమరాజు గారికి అసలు ఎక్కడ సీటే ఇవ్వరు అని అందరూ అనుకుంటున్నప్పుడు చివరి నిమిషంలో ఉండి నుంచి ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైందంటే, లేదు ఈసారి ఆయన గ్యారెంటీగా స్పీకర్ కానీ లేదా మంత్రి పదవి కానీ ఇస్తారు అనేది ఒక టాక్ చాలా కాలం నడిచింది. సీరా మంత్రి పదవులు, స్పీకర్ ఎంపిక ఇవన్నీ జరిగినప్పుడు ఏమైందంటే ఆయన పేరు లేనేలేదు. సరే, ఆయన చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది ఇష్టలు ఉంటారని ఏదో అలా లైట్గా ఆయన వెటకారం ఒకటి ఉంటుంది కదా, ఆయన పద్ధతి ఒకటి ఉంటుంది, అలా ఏదో అన్నారు. ఇప్పుడు ఏమిటంటే అసెంబ్లీలో జగన్ గారిని ఆయన పలకరించారు. అసలు వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు కదా, జగన్ గారి మీద ఆయన చేసిన విమర్శలు ఎవరు చేయలేదు కదా. అసెంబ్లీలో ఆయన ఏం చేశాడు, నేరుగా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో ఏదో చెప్పాడు, ఆయనతో ఏదో మాట్లాడాడు. అసలు ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, జగన్ గారు ఎలాగో చెప్పరు, నాకు రఘురామకృష్ణమరాజు గారు నాతో ఇదన్నారు అదన్నారు అని ఆయన చెప్పరు. ఇక చెప్పేదల్లా ఏమిటి, ఆయనే చెప్పారు. ఏం చెప్పారు, అయ్యా మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తూ ఉండండి, అసెంబ్లీలో ఫైట్ చేయండి అని నేను సలహా చెప్పాను. నిజంగా అదే చెప్పాడా, లేకుంటే ఏదో వెటకారంగా ఏదో అని ఉంటాడు. ఆయన వెటకారము ఆయనకు అలవాటు కదా. మీరు వస్తూ ఉండండి, అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవద్దండి అని ఏదో అనుంటారు. ఆయన అన్నారు, నేను వస్తానని ఆయన చెప్పారు. అంతేకాకుండా నేను అసెంబ్లీలో జగన్ గారి పక్కన సీటు నాకు కేటాయించమని కూడా అడిగాను అన్నారు. ప్రాక్టికల్గా అది కష్టమా, ఆయన పక్కన ఈయనకి సీటు ఎందుకు కేటాయిస్తారు, ఈయన ఏదో అట్లా అదే వెటకారం అంటారే, వెటకారం ఏదో ఒకటి అంటూ ఉంటారు ఆయన అనేసి అడిగానంటే, పక్కన కూర్చొని రోజు ఈయన సలహాలు చెప్తాడా, మీరు ఇలా ఫైట్ చేయండి, అలా ఫైట్ చేయండి, తెలుగుదేశాన్ని ఇది విమర్శించండి, అది విమర్శించండి అని చెప్తారా. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే, రఘురామకృష్ణమరాజు గారితో అందరికీ ఉన్న భయం ఏమిటంటే, ఈయన తెలుగుదేశంలో కూడా ఎంతో కాలము ఇమడాడు, తెలుగుదేశంతో కూడా ఏదో ఒక రోజు టక్కు పెట్టుకుని తెలుగుదేశాన్ని కూడా ఇలా రచ్చబండగా ఉతకడం ఆరంభిస్తాడు. ఎందుకంటే గతంలో ఆయన ఏదో జగన్ గారిని ఏవో ఫేవర్స్ అడిగాడని, ఆయన వ్యాపారవేత్త కదా, ఏవో ఫేవర్స్ అడిగాడని, ఆ ఫేవర్స్ ఈయన చేయలేకపోవడంతో ఈయనకు వ్యతిరేకంగా మారాడని ఒక టాక్ ఉంది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు.
కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అంత సులభంగా మంత్రివర్గాన్ని చంద్రబాబు గారు ఇది చేయరు, అంటే షఫుల్ చేయరు. ఆయన 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 పద్ధతులు లాస్ట్ టైం అంటే గతంలో ఆయన ప్రభుత్వాలన్నింటినీ మనం ఒకసారి ఆలోచిస్తే అంత సులభంగా ఆయన మంత్రివర్గాల్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చరు అనమాట. కాబట్టి ఈయనకు అవకాశం వస్తుందా, అవకాశం రాదా అనే సంగతి పక్కన పెడితే తెలుగుదేశం ప్రభుత్వంతో కూడా ఈయనకి ఏదో ఒక సందర్భంలో, ఎందుకంటే ఈయన విపరీతంగా అలగడము, కోపగించుకోవడము ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు గారి మీద కూడా ఈ రచ్చబండ ఈయన తొందరలోనే స్టార్ట్ చేస్తాడు. ఈ తొందరలోనే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడము లేదా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఏ అద్భుతాలైనా జరగచ్చు. ఇది జరుగుతుంది, ఇది జరగదని చెప్పేవాళ్ళు ఇంతవరకు లేనే లేరు. ఎందుకంటే రేపు ఈయన మళ్ళీ వైసీపీ తరఫున ఉండి వైసీపీ జగన్ గారికి జగన్ గారి సన్నిహితుడుగా కూడా మారచ్చు, జగన్ గారి స్నేహితుడుగా కూడా మారచ్చు. ఎందుకంటే తెలియదు, అది రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఈయన జగన్ గారితో సన్నిహితంగా ఉండి ఆ పార్టీ టికెట్ తెచ్చుకొని ఎంపీగా గెలిచారు కదా. ఎంపీగా గెలిచిన తర్వాత కొంతకాలానికి కదా ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశంతో సన్నిహితంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉన్నారు. ఆయనతో ఏమైనా జరిగింది అనుకోండి, మళ్ళీ ఆయన్ని పెట్టి విమర్శించడము, ఏదో రచ్చబండ పెట్టి రోజు వీడియోలు చేయడం ఇవన్నీ చేస్తారు. ఇంటికి ప్రాబ్లం ఏమంటే రాజుగారికి నిరంతరము మీడియాలో ఏదో వార్తల్లో లేకపోతే ఆయనకి చాలా కాలం అంటే 5 ఏళ్ల పాటు రోజు ఏదో ఒక వార్త, ఏదో ఒక మాట, ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనకి న్యూస్లో లేకపోతే ఆయన ఉండలేరు, ఆ రోజు నిద్రపోలేరు. కాబట్టి ఇప్పుడు ఒక న్యూస్ వదిలేరు ఆయన అసెంబ్లీలో జగన్ గారితో మాట్లాడడం ఇదంతా కూడా. ఇది ఒక 2-3 రోజులు, వారం రోజులు వైరల్ అవుతుంది. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతారు అట్లా, ఎందుకంటే ఆయన ఉండలేరు కాబట్టి. రాజుగారు మొత్తం మీద ఎప్పుడూ న్యూస్లో ఉండే ఒక సెన్సేషనల్ సెలబ్రిటీ, సెన్సేషనల్ పొలిటీషియన్గా, లేదా ఆయన ఇతరుల మీద జోకులు వేసుకోవడము, లేదా ఆయన మీద ఇతరులు జోకులు వేసుకోవడము లాంటి ఒక పొలిటీషియన్గాను ఉండబోతున్నారు భవిష్యత్తులో. థ్యాంక్ యూ.